హాయ్ స్నేహితులారా. ఎలా ఉన్నారు? అందరికీ హాయ్. ఈరోజు మనం ఒక అద్భుతమైన కథ వినబోతున్నాం. ఆ చాలా చాలా పాత కథ, కానీ ఎప్పటికీ బోర్ కొట్టని కథ అన్నమాట. అవును, ఒక పెద్ద అడవిలో ఉండే ఒక సింహం, ఒక చిన్న ఎలుక కథ. ఆ సింహం పేరు రాజా, అడవికి రాజ కదా, అందుకే ఆ పేరు. మరి ఎలుక పేరు? ఎలుక పేరు చిట్టి. చాలా ముద్దుగా ఉంది కదా. చాలా బావుంది. సరే, మరి కథలోకి వెళ్ళిపోదామా? తప్పకుండా. అనగనగా ఒక పెద్ద అడవి. ఆ అడవిలో ఒక పెద్ద చెట్టు కింద మన రాజసింహం హాయిగా నిద్రపోతోంది. ఆహ్, నల్ల మధ్యాహ్నం పూట మంచి నిద్రానమాట. కరెక్ట్. అప్పుడే అటుగా వచ్చింది మన చిట్టి ఎలుక. పాపం చిట్టికి తెలీదు అక్కడొక సింహం నిద్రపోతోందని. తెలీదు. ఆడుకుంటూ గెంతుకుంటూ వచ్చి అనుకోకుండా రాజసింహం మీదికి ఎక్కేసింది. అయ్యో! అంతే, సింహం నిద్ర చెదిరిపోయింది. దానికి ఫుల్లుగా కోపం వచ్చేసింది. కళ్ళు తెరిచి గట్టిగా గర్జించింది. ఎవరు నన్ను డిస్టర్బ్ చేసింది అని అరుస్తూ టక్కున చిట్టిని తన పంజాలో పట్టేసుకుంది. పాపం చిట్టి భయంతో వణికిపోయింది. అవును, వణుకుతూ, మహారాజా, నన్ను క్షమించండి, దయచేసి నన్ను వదిలేయండి అని బతిమాలింది. ఇంకేముంది? నన్ను వదిలేస్తే నేను మీకు ఎప్పుడోకప్పుడు తప్పకుండా సహాయం చేస్తాను అని ప్రాధేయపడింది. ఆ మాట వినగానే రాజసింహానికి భలే నవ్వొచ్చేసింది. అవును, గట్టిగా నవ్వి, నువ్వా ఇంత పిచ్చిదానివి, నాకేం సహాయం చేస్తావ్ అనడిగింది. నిజమే కదా, అంత పెద్ద సింహానికి చిన్న ఎలుక ఏం సహాయం చేయగలదు అని అనుకుంది. కాని సరేలీ పాపమని జాలిపడి, పో బతికిపో అని చిట్టిని వదిలేసింది. చిట్టి బతుకు జీవుడా అనుకుని అక్కడ్నుంచి పారిపోయింది. కొన్ని రోజులు గరిచాయి. ఒకరోజు మన రాజసింహం అడవిలో నడుచుకుంటూ వెళ్తుంటే వేటగాళ్లు పన్నిన ఒక పెద్ద వలలో చిక్కుకుపోయింది. అయ్యయ్యో, పాపం! ఎంత ప్రయత్నించినా, ఎంత లాగినా ఆ వలనుంచి బయటికి రాలేకపోయింది. తన బలమంతా ఉపయోగించినా లాభం లేకపోయింది. అప్పుడు సహాయం కోసం చాలా గట్టిగా గర్జించింది. ఆ అరుపులు అడవి మొత్తం వినిపించాయి. ఆ అరుపులు ఎవరికి వినిపించాని? మన చిట్టి ఎలుకకు వినిపించాయి. అప్పుడు చిట్టి గుర్తుపట్టింది, ఇది మన రాజసింహం గొంతు కదా అని. అవును. అయ్యో, రాజుగారేదో ప్రమాదంలో ఉన్నారు, నేను వెంటనే వెళ్ళాలి అనుకుంది. తన ప్రాణాలు కాపాడిన సింహం కదా, ఆ మాట మర్చిపోలేదు. వెంటనే పరుగెట్టుకుంటూ శబ్దం వచ్చిన వైపు వెళ్ళింది. అక్కడ చూస్తే రాజసింహం వలలో చిక్కుకునుంది. అది చూసి చిట్టికి చాలా బాధేసింది. వెంటనే దానికొక ఐడియా వచ్చింది. ఏంటది? తన పదునైన పళ్ళున్నాయి కదా, వాటితో ఆ వల తాళ్లను కొరికేయొచ్చు అని. అవును, వెంటనే పని మొదలుపెట్టింది. తన చిన్న చిన్న పళ్లతో కర్కర్కర్మని ఆ తాళ్లను కరకటం స్టార్ట్ చేసింది. 1, 2 అలా కొద్దిసేపట్లోనే చాలా తాళ్లను కొరికేసింది. చూస్తుండగానే వలకొక పెద్ద కన్నం పడింది. దాంతో మన రాజసింహం స్వేచ్ఛగా బయటపడింది. హమ్మయ్య! బయటపడగానే రాజా చిట్టివైపు చాలా ప్రేమగా చూసింది. చిన్నదానివనుకున్నాను, కాని ఈరోజు నా ప్రాణాలే కాపాడావంది. అవును. అప్పుడు దానికర్థమైంది, ఎవర్నీ వాళ్ల ఆకారం చూసి తక్కువ అంచనా వెయ్యకూడదు అని. ఆ రోజునుంచి రాజసింహం, చిట్టి ఎలుక బెస్ట్ ఫ్రెండ్స్ అయిపోయారన్నమాట. చూశారా స్నేహితులారా, ఈ కథలో నీతి ఏంటి? ఎవరైనా సరే వాళ్ళు చిన్నగా ఉన్నారా, పెద్దగా ఉన్నారా అనేది ముఖ్యం కాదు. కరెక్ట్. సమయానికి ఎవరు సహాయం చేస్తారన్నదే ముఖ్యం. చిన్న ప్రాణి కూడా పెద్ద సహాయం చేయగలదు. నిజమే. మరి మీకోసం ఒక చిన్న ప్రశ్న. మీరు ఎప్పుడైనా ఎవరికైనా చిన్న సహాయం చేసి అది వాళ్లకు పెద్ద మేలు చేసినట్లు గమనించారా? ఒక్కసారి ఆలోచించండి. మళ్ళీ ఇంకో మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవ్.